నిమిషం చరణ్ గారు వెంకన్న గారు క్లియర్గా చెప్తున్నారు. మంత్రి గారేమో అప్పుడు 41 రోజులు ఆగారు, ఇప్పుడు 4 వారాలు ఆగలేరా అంటారు. వెంకన్న గారు ఏడాది ఆగాము, గత మేలోనే ఇచ్చాము ఈ డిమాండ్లన్నీ, ఇవి కూడా మా డిమాండ్లు కావు, కార్మికుల డిమాండ్లు కావు, ప్రభుత్వమే వాళ్ళు ఇచ్చిన హామీలే అవే అమలు చేయమని అడుగుతున్నాం. 2.5 ఏళ్ల పదవీ కాలం అయిపోయింది ప్రభుత్వంది, ఒక్క డిమాండ్ కూడా నెరవేరలేదు. వాళ్ళ ఆవేదనలో అర్థం లేదా? వాళ్ళ వెనుక బీఆర్ఎస్ ఉందా, తాలిబాన్లు ఉన్నారా, పాకిస్తాన్ ఉందా? సార్ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ సంబంధించి ఏం చేసిందో చాలా స్పష్టంగా ఈరోజు మంత్రి గారు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించే ప్రయత్నం ఏనాడు వెనుకపోలేదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వాటా 67% ఉంది, కేంద్ర ప్రభుత్వం వాటా 33% ఉంది. 65 లక్షల మంది ప్రతిరోజు ప్రయాణం చేస్తారు. ప్రజలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి అందులో మహిళలు దాదాపు 45 లక్షల మంది పైగా రోజు ప్రయాణం చేస్తారు. కాబట్టి కొంత మానవీయ కోణంలో ఆలోచించని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. 32 అంశాలు 29 అంశాలు పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. దాని మీద కూడా హామీ ఇవ్వాలి అని చెప్తారు. హామీ కాదు, చర్చలు మధ్యలో అదేగా చెప్పింది. చర్చలు మధ్యలో ఉన్నప్పుడు బయటకు వచ్చి మేము సమ్మె నోటీస్ ఇస్తున్నాం అని చెప్పేసి అర్ధరాత్రి బయటకు వచ్చారని చెప్పి ఇచ్చారండి వాళ్ళు నోటీస్. హాస్పిటల్ కోసం ఇక వినాల. అదే సార్, ఉద్యోగుల సంక్షేమం కోసం ఆరోగ్య భద్రతకు ప్రమాద బీమా ₹1 రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత 17,29 లక్షలతోటి టీజీఆర్టీసీని అదేవిధంగా అక్కడ సూపర్ స్పెషల్ హాస్పిటల్గా మార్చి ప్రతి నెల 7 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఖర్చు పెడతా ఉంది. అదే సార్, అదే వస్తున్నది. ప్రజావాణిలో 491 అప్లికేషన్లు వస్తే ప్రభుత్వం అంటే అదే మాట్లాడుతూ అయిపోయింది సార్. వాళ్ళది కాదు, ఆ యొక్క అకౌంట్ ఖాతాదారులకు అందరికి వస్తే బ్యాంక్ ఇన్సూరెన్స్ అది ప్రభుత్వం జేబులోకి వెళ్ళి ఇచ్చేది కాదు. ఏం మాట్లాడుతున్నారండి? మార్చి 13 గతంలో ఎందుకు లేదని అడుగుతా ఉన్నాం. గతంలో ఐఏఎస్ కమిటీ వేసి కనీసం మీరు సమ్మె వినిపించే వరకు ఐఏఎస్ కమిటీ కనీసం చర్చలు కూడా చేయని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం 52 రోజుల పాటు చర్చలు చేశారు కదా. ఈ రోజుకు 42 రోజులు అవుతుంది. ఈ 42 రోజుల కాలంలో ప్రభుత్వానికి తీరికలేదా? ఈ సమ్మె వివరించే చర్య ఎందుకు చెప్పట్లేదు? సార్ ఆగాల సార్, మీరు దయచేసి ఆపితే మేము మాట్లాడతాం. మీరు అయిపోయింది, మేము మాట్లాడితే మొత్తం మాట్లాడాలి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,800 కొత్త బస్సులు కొనుగోలు చేసిందా లేదా చెప్పండి. ఆర్టీసీ సంబంధించి 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తూనే ప్రతి నెల 300 కోట్ల రూపాయలు రింబర్స్మెంట్ చేస్తూ ఇప్పుడు 300 కోట్ల రూపాయలు సంబంధించిన 300 కోట్ల ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం జరిగింది, 10,000 కోట్ల రూపాయల్లో 7,800 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి రింబర్స్మెంట్ చేసింది. అరే కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ రియంబర్స్మెంట్ చేసింది కదా, కొన్ని మేము నెరవేర్చలేకపోవచ్చు. మేము వాస్తవంగా హామీలు ఇచ్చినాం కరెక్టే, కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కొంత టైం ఇవ్వాలి కదా. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో సార్ 2019లో ఆగండి, ఆర్టీసీ కార్మికులు 52 రోజుల పాటు సమ్మె చేస్తే 3 ఐఏఎస్ ఆధ్వర్యంలో కమిటీ వేసి మీరు సమ్మె విధించే వరకు మీకు చర్చ చేయమని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వం మాట్లాడితే అది కరెక్ట్ కదా. ప్రభుత్వం ఎండీకి ఎవరు అదే సార్, అదే చెప్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం మానవీయ కోణంలో కార్మిక అంశాలు పరిశీలించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతుంది. దయచేసి కార్మిక లోకము కాంగ్రెస్ స్పష్టం చేస్తున్నా,